నమ్మించి నట్టేట ముంచుతారా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిపోతారా అని ప్రశ్నిస్తున్నారు. మీరు చెప్పిన మాటలు నమ్మి మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ఇప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా వెళ్లిపోతారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఎంఈఓ కారణమంటూ గ్రామస్తులు మండిపడుతూ మా పిల్లలను ప్రభుత్వ పాఠశాల నుంచి తీసుకెళ్తాం, టీసీలు ఇవ్వండి అంటూ ధర్నాకు దిగారు తల్లిదండ్రులు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం విద్యాశాఖ విస్తృతంగా ప్రచారం చేస్తున్న వేళ శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం ఆనందపురంలో జరిగిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తామని నమ్మబలికి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి తర్వాత ఆ హామీ ఇచ్చిన ఉపాధ్యాయుడిని బదిలీ చేయడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. గోపాలకృష్ణ సార్ మాకు బాగా చెప్తాండ్రు. మాకు గోపాలకృష్ణ సారే కావాలి. గోపాలకృష్ణ సారు మాకు అర్థం కానీ మళ్ళీ చెప్తారు. మాకు సార్ల కుర్చీ మీద కూకొని చెప్పడం కంట కింద కూకొని మాతో కలిసి చెప్తాండ్రు, అన్ని అర్థమయ్యేటట్లు చెప్తాండ్రు. నేను కింద సంవత్సరం ఎక్కడే చదివానో సార్ బాగా చెప్తాండ్రు. అందుకే మాకు ఈ సారే కావాలి, లేకపోతే టీసీ పట్టుకొని వెళ్ళిపోతాము. నా పేరు రిష్ట. నేను ఆనందపురం ఊరు. మా పాఠశాల పేరు ఎంపీపీఎస్ స్కూల్. 5th క్లాస్ చదువుతున్నాను నేను. గోపాలకృష్ణ సారు మాకు ఉండాలి. మాకు ప్రతి పాఠం క్షుణ్ణంగా నీట్గా అర్థమయ్యేటట్టు చెప్తారు. కుర్చీ మీద కూర్చోకుండా మాకు మధ్యలో కూర్చొని ప్రతి ఒక్క పదాన్ని క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్తారు. అందుకే మాకు గోపాలకృష్ణ సార్ కావాలి, లేకపోతే టీసీ పట్టుకొని వెళ్ళిపోతాము. ముందుగా ఈ పాఠశాలలో కేవలం 4 విద్యార్థులే ఉండేవారు. విద్యార్థుల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో మార్చి నెల నుంచే ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రచారం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, ఉచిత మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్లు, ఇతర ప్రభుత్వ సౌకర్యాల గురించి వివరించి తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈ ప్రచారంలో గోపాలకృష్ణ అనే ఉపాధ్యాయుడు కీలక పాత్ర పోషించారు. ప్రతి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో బోధన ప్రమాణాలు, పిల్లల మేధస్సు పెంపొందించే విధానాలను వివరించారు. ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుడి మాటలను నమ్మిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు అంగీకరించారు. నేను ఈ పాఠశాలలో గత సంవత్సరం డిసెంబర్లో వర్క్ అడ్జస్ట్మెంట్ మీద రావడం జరిగింది. డిప్యుటేషన్ కమ్ వర్క్ అడ్జస్ట్మెంట్ మీద వచ్చిన తర్వాత ఈ పాఠశాలలో నా వర్క్ నచ్చి, మేము పెంచిన విద్యా ప్రమాణాలు నచ్చి తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఈ సంవత్సరము రోలు ఇవ్వడం జరిగింది. దాదాపు 12 మంది కొత్త రోలు అయ్యారు, పాత వాళ్ళు 7, మొత్తము 19 మంది పిల్లలతో ఇప్పుడు పాఠశాల ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం జూలై నెలలో జరిగిన వర్క్ అడ్జస్ట్మెంట్లో నన్ను లక్కిదాసపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వేయడం జరిగింది. కానీ ఇక్కడ విద్యార్థులు నష్టపోతున్నారు. అయితే నేను ఈ విషయము ఎంఈఓ గారు నాకు వర్క్ అడ్జస్ట్మెంట్లో నీకు విల్లింగా కాదా అనే విషయం అడిగారు, ఫోన్లో అడిగారు. సార్ నాకు అవదండి, ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు, మనల్ని నమ్మి వచ్చారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే విషయం నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. 1వ తరగతి విద్యార్థుల్లో ఉన్న ప్రమాణాలు ప్రతి విద్యార్థి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి విద్యార్థిని మంచిగా అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క విద్యార్థి మీద దృష్టి పెట్టి ఆ విద్యార్థి స్థాయికి తగ్గట్టుగా విద్యను అందించాలని నేను అనుకుంటున్నాను. అనుకునే తరుణంలో ఇదే మాట తల్లిదండ్రులకు కూడా చెప్పాను. వారు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకొని జాయిన్ చేసిన తర్వాత ఇట్లాంటి పరిస్థితి వస్తుందని నేను అయితే వారు ఒక షరతు కూడా విధించారు. మీరు ఇక్కడే ఉండి మా పిల్లలకు బోధిస్తేనే ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని స్పష్టం చేశారు. అందుకు ఉపాధ్యాయులు కూడా మేము ఇక్కడే ఉంటాం, పిల్లల్లో మార్పు తీసుకొస్తాం అని హామీ ఇచ్చారు.
ఆ హామీతో 2026-27 విద్యా సంవత్సరానికి ఏకంగా 60 మంది విద్యార్థులు ఆనందపురం ప్రభుత్వ పాఠశాలలో చేరారు. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే గోపాలకృష్ణను ఎంఈఓ బదిలీ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తమను నమ్మించి పిల్లలను చేర్పించి ఇప్పుడు ఆ ఉపాధ్యాయుడిని పంపించడం అన్యాయమని తల్లిదండ్రులు మండిపడ్డారు. ఆయన ఉంటేనే మా పిల్లలను పంపుతాం, లేకపోతే టీసీలు ఇచ్చేయండి అంటూ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఉత్తమంగా బోధిస్తున్న ఉపాధ్యాయుణ్ణి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బదిలీ చేయడం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి పెద్ద దెబ్బ అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఉపాధ్యాయుడికి పిల్లలు అలవాటు పడటానికి సమయం పడుతుందని, విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయని చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంచి పిల్లలను చేర్పించినా తమకు ఇప్పుడు దిక్కెవరు అని ప్రశ్నించారు. తమకు గోపాలకృష్ణ ఉపాధ్యాయుడే కావాలని గ్రామస్తులు ఎంఈఓ నరసింహులకు వినతి పత్రం సమర్పించారు. అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఉపాధ్యాయుల బదిలీ తమ ఇష్టమంటూ అధికారులు తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. స్కూల్లో మా పాప వచ్చేసి 5th క్లాస్ చదువుతుందండి. సార్ వచ్చేసి ఇప్పుడు యాక్చువల్గా దీనికి ఏంటంటే డిప్యూటేషన్కి ఒకసారి పెట్టారు సార్, రెగ్యులర్గా కూడా ఒకసారి పెట్టారు. కాకపోతే డిప్యూటేషన్గా ఉండే సార్ ఏంటంటే ఇంతకుముందు లాస్ట్ డిసెంబర్లో వచ్చారు అనుకుంటా, మేడం రిటైర్డ్ అయిపోతే వచ్చేసి బాగా కూడా పిల్లల్ని ఇంతకుముందు ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉండేవారు సార్ ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మేము బాగా చెప్తాము అని చెప్పేసి సార్ కూడా చెప్పేసి ఏంటంటే మీరు ప్రైవేట్ స్కూల్స్కి ఏం పంపొద్దు, మేము ఉంటాం కదా చెప్తాము యాజ్ యూజువల్ అని చెప్పారు సార్. అయితే మేము నమ్మేసి దీనికి ఈ సంవత్సరం వచ్చేసి మేము ప్రైవేట్ స్కూల్లో యాక్చువల్గా ఉండేది సార్ మా పాప, ఇక్కడికి వచ్చేసి పెట్టాను సార్. పెడితే ఇప్పుడు పిల్లలు వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది సార్ క్లాసులు స్టార్ట్ అయ్యేసి. ఇప్పుడు ఒక సార్కి అనేది అలవాటు అయిపోయారు పిల్లలు. ఇప్పుడు సార్కి వచ్చేసి ఒక 10 days నుంచి ఇదవడం వల్ల ఇక్కడ ఏం క్లాసులు ఏం జరగట్లేదు సార్. కొత్తగా పెట్టారు సార్ని, కాకపోతే 18 మెంబర్స్కి 20 మెంబర్స్కి ఒకసారి అనే ఏం చూడగలరు సార్? ఒకసారి చెప్పండి మీరైనా సరే, ఎంతవరకు క్లాసులు అనేది చెప్పగలరు, కండక్ట్ చేయగలరు? మీ ఇష్టం సరమే ఇప్పుడు తీసేస్తున్నారు, ఎట్టేస్తున్నారు. ఇప్పుడు తీసేదేదో 1 month తీసుంటే మేము ఇంత డిస్కషన్ చేసి ఉండేవాళ్ళం కదా సార్ యాక్చువల్గా, మాకు అదే సార్ కావాలనేసి. కానీ ఇప్పుడు ఏంటంటే వన్స్ అలవాటు అయిపోయాక మీరు ఇప్పుడు ఎవరినో కొత్త సార్ని పంపిస్తాను అనేసి అంటే ఇప్పుడు పిల్లలు మళ్ళీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఎప్పుడు సార్ క్లాసులు అనేవి స్టార్ట్ అవుతాయి చెప్పండి ఒకసారి? ఇప్పటికే 2 months అయిపోయింది, ఏటి జరిగాయి అనేసి ఒకసారి మీరు చెక్ చేయండి పిల్లలకి ఒకసారి. ఇప్పుడు మీకు నచ్చేటట్లు మీరే ఇప్పుడు పంపించేస్తాం వేసేస్తాం అనేసి అంటే పేరెంట్స్గా మేము ఎందుకు సార్ మరి? ఇక ఉపాధ్యాయుడి బదిలీకి కారణమైన ఎంఈఓకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేశారు. ట్రాన్స్ఫర్లు లేని సమయంలో కేవలం మౌలిక ఆదేశాలతో బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. మంచి పేరు వస్తోందనే అసూయతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. గ్రామస్తుల ఫిర్యాదుతో పాఠశాలను పరిశీలించిన ఎంఈఓ చిన్నారావు స్పందించారు. గోపాలకృష్ణను తిరిగి ఆనందపురం ప్రభుత్వ పాఠశాలలో బోధించేలా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఇక్కడ ఆనందపురం ఎంపీపీ స్కూల్లో పిల్లలు 5 నుండి సరాసరి 18 అంటే 20 వరకు ఇంకా పిల్లలు చేరుతారు. ఇక్కడ అంతకుముందు 0 అయిపోద్దని రిటైర్మెంట్గా ఒక మేడం గారు పనిచేశారు. ఆ మేడం గారు రిటైర్ అయిపోయిన తర్వాత ఈ ప్లేస్ వేకెంట్ అయితే ఇక్కడకు క్లస్టర్లో ఉండేటటువంటి టీచర్ని ఇక్కడ డెప్యుటేట్ చేసాం సార్. డెప్యుటేషన్ అయిన తర్వాత మాకు గవర్నమెంట్ ఎంటీఎస్ఎల్ని కౌన్సిలింగ్ చేస్తే ఆ ప్లేస్లో ఈ ఖాళీ అయినటువంటి ఈ ప్లేస్లో ఒక ఎంటీఎస్ అనేవాళ్ళు ఇక్కడ కోరుకున్నారు. ఎంటీఎస్ వచ్చారు సార్. అంతకుముందు డెప్యుటేషన్గా వేసినటువంటి పక్క హరిదాస్పురం కాంప్లెక్స్ ఉండేటటువంటి టీచరు ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేసి ఉన్నాము, ఎందుకంటే పిల్లలు పెరిగారని. ఈలోగా మళ్ళీ వర్క్ అడ్జస్ట్మెంట్ మీద మళ్ళీ కౌన్సిలింగ్ జరిగింది. దానిలో అతను వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా అతను పక్కన జడ్పిహెచ్ స్కూల్ హరిదాస్పురంకి మ్యాథ్స్గా అతను అక్కడ కోరుకోవడం జరిగింది. అయితే ఈ ఊరు వాళ్ళందరూ కూడాను 0 స్టేజ్ నుండి ఆ మేషారు ఉండడం వల్లనే ఈ పిల్లలందరూ పెరుగున్నారు. ఆ టీచర్ ఇక్కడ నుండి అంటే వెళ్ళడానికి వీలు లేదు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్తే మా పిల్లలు ఎక్కడ ఉండరు అని చెప్తూ మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఎండలను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన ఉపాధ్యాయులను ప్రోత్సహించాల్సింది పోయి ఇలాంటి బదిలీలతో నిరుత్సాహపరచడం సరికాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.